జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఆనంద్, ఒక్కసారి అటు చూడు. బామ్మ, బాధ కూడా బంధాన్ని దగ్గర చేస్తుందంటారు. అది ఇలాగేనేమో కదా? అవునరా పెద్దోడా, అసలు వాళ్ళ మధ్య ప్రేమ అనేది లేకపోతే ఈ కలయిక ఎలా సాధ్యమవుతుంది చెప్పు? చూసావా వాళ్ళిద్దరిని? ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఎంత చూడముచ్చటగా ఉన్నారు. వాళ్ళని చూస్తున్నప్పుడల్లా నీకెందుకు అంత ముచ్చట కలుగుతుందో నాకైతే అర్థం కావట్లేదు. నువ్వు ఊహించుకున్నంత ప్రేమేమీ అక్కడ లేదు. ఉన్నది కేవలం అవసరం మాత్రమే. మీరదంతా గుర్తిస్తే చాలా మంచిది. అంత అన్యోన్యంగా ఉన్న వాళ్ళని పట్టుకొని అవేం మాటలే? ఆ కంటికి ఎవరైనా పచ్చగా ఉంటే నచ్చరానే నీకు? అమ్మా, ఉన్నమాట అంటే ఒక్కసారైనా ఒప్పుకోవు కదా. చైత్ర గారు, కాస్త గాయం మానే వరకు రెస్ట్ ఇవ్వాల్సిందేమో. లేదా ఆనంద్ గారు, గాయం ఎలా ఉన్నా మజిల్స్కి ఎక్సర్సైజ్ చాలా అవసరం. పైగా ఇలా కాస్త బయటకు వస్తే మెంటల్గా కూడా రిలాక్సేషన్ ఉంటుంది. అందుకే తీసుకొచ్చాను. ఈ ఇంటి మీద ఎవరి కళ్ళు పడ్డాయో కాని అన్ని అశుభాలే జరుగుతున్నాయి. అవును గోమతి, అయినా ఇల్లన్నాక నలుగురు కళ్ళు పడకుండా ఎలా ఉంటాయి చెప్పు? చెడు జరుగుతుంది అన్నప్పుడే దాన్ని మంచిగా ఎలా మార్చుకోవాలో ఆలోచించుకోవాలి. ఇలా బాధపడితే బాధ పోతుందా? గోమతి, ఇంట్లో గౌరీ పూజ చేయిద్దాం. ఏదైనా చెడు ప్రభావాలున్నా తొలగిపోతాయమ్మా. ఇప్పుడు గౌరీ పూజ ఏంటమ్మా? పసుపుతాడు మెళ్ళో పడ్డాక అమ్మవారి పూజ చేసి నల్ల పూసలు మెళ్ళోకెక్కించాలి. లేకపోతే అందరి కళ్ళు సోకి అరిష్టాలు జరుగుతూ ఉంటాయి. అత్తయ్యగారు, ఆ గౌరీ పూజ త్వరగా జరిపిద్దాం. నల్లపూసల కార్యక్రమాన్ని పూర్తి చేద్దాం. మనసుకి ఒకరు నచ్చనంత మాత్రాన జరిపించాల్సిన ముఖ్య ఘట్టాలను జరిపించకుండా ఉండలేం కదా. నాకు నా ఇద్దరి బిడ్డల క్షేమమే ముఖ్యం అత్తయ్యగారు. పంతులు గారిని మంచి రోజెప్పుడో కనుక్కుందాం. ఈ మాత్రం దానికి పంతులెందుకమ్మా? రేపు నవమి, ఎల్లుండి దశమి. దశమి రోజు చక్కగా పూజ జరిపించుకోవచ్చు. ఇంకే? సరే అమ్మా, అలాగే కానిద్దాం. మరి నల్లపూసలు ఎక్కించాలంటే పెళ్లి కూతురు తల్లి ఖచ్చితంగా ఉండి తీరాలి కదా. స్మైలీ అమ్మగారు ఎలాగో వస్తుంది. ఏంటి చైత్ర, మరి మీ అమ్మగారి పరిస్థితి ఏంటి? ఆవిడ వస్తారా? ముందసలు మీ అమ్మ ఎవరో చెప్పు. వస్తారో లేదో తర్వాత కనుక్కుందాం. అత్తయ్య, ఓ మర్చిపోయాను. కన్న తల్లి, పెంచిన తల్లి అన్నీ ఆ సీతారత్నమనే భావిస్తున్నావు కదా. ఆవిడనే పిలిచేద్దాం. కన్న తల్లి ఎవరైతేనే ఉన్న తల్లినే పిలిపిద్దాం. ఇంకే, ఎల్లుండే కదా పూజ, అన్ని ఏర్పాట్లు చేసేద్దాం. మీ ఏర్పాట్లు మీరు కానివ్వండి, నా ఏర్పాట్లో నేనుంటాను. మామ్, రింగ్ అవుతుంది. కమోన్, పికప్ ఫోన్ తీరా. సన్ వాళ్ళే అయి ఉంటారు. ఫోన్ కోసమే అనుకుంటా. కన్నయ్య, కన్నయ్య,
మామ్, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అంటే అది విరాజ్ గారి దగ్గర ఉందా, మరి ఇంకెవరి దగ్గరైనా ఉందా? పర్లేదు పృథ్వీ, మళ్ళీ ట్రై చేయి. ఎత్తే వరకు ఫోన్ ట్రై చేస్తూనే ఉండు. వేరే ఎవరికైనా దొరికే అవకాశం లేకపోలేదు. డబ్బు ఎర చూపిస్తే వాడే ఫోన్ తీసుకొచ్చి చేతిలో పెడతాడు. మళ్ళీ ట్రై చేయి. ఓకే మామ్. కన్నయ్య కన్నయ్య వాళ్ళే కాల్ చేస్తున్నారు. లిఫ్ట్ చేసే లోపల కట్ అయిపోయింది. కంగారు పడకు, వాడే మళ్ళీ ఫోన్ చేస్తాడు. కన్నయ్య వాళ్ళే కాల్ చేస్తున్నారు. రిసీవ్ చేసి స్పీకర్లో పెట్టు. హలో హలో, ఎవరు మాట్లాడేది? హలో హలో విరాజ్. జై విరాజ్, నువ్వేనా? జై విరాజ్, మాట్లాడేది నువ్వే కదా? విరాజ్ కౌనే రే? జై, డ్రామాలొద్దు, నువ్వు విరాజ్వే. నీతో చైత్ర కూడా ఉంది. విరాజ్ చైత్రే కదా? అబే ఓ సాలే, దిస్ ఇస్ సలీం, पेट में अनारकले। 25 साल से चारमीनार के पास हमारा दुकान है, आके चेक कर लो। तुझे चूड़िया पहना था। आजा। రే, ఆటలాడుకుంటున్నావా? అవు అవురా బాయ్, ఇప్పుడు ఏంది నీ బాధ చెప్పు, విషయం చెప్పు. ఓకే రే, నువ్వు మాట్లాడుతున్నావే, ఆ ఫోన్ నాది. అవు మళ్ళా నువ్వు ఫోన్ చేసినప్పుడు మాట్లాడేది నీ ఫోన్ అవుతుంది కదా. జై, నీ చేతిలో ఉన్నది నా ఫోన్. ఏ చా ఊరుకో, నా చేతికి వచ్చినాక ఇక ఇది నీ ఫోన్ ఎట్లయితుంది రా బాయ్? జై జై జై, మర్యాదగా నా ఫోన్ నాకిచ్చేసే. ఇచ్చేస్తావా లేదా? అగో, అరే ఓ అరుస్తున్నావేంద్రా? మర్యాద అంటిదేనా? రే, అరిచినవనుకో ఫోన్ ఫార్మాట్ అయిపోతుంది, జగదీష్ మార్కెట్లో సెకండ్ హ్యాండ్లో సేల్ అయిపోతుంది. జై, ఏంట్రా వేషాలు ఇస్తున్నావా? ఏం హీరోగా అవకాశం ఇప్పిస్తావా? ఆయన నువ్వేంద్రాబాయ్ ఇప్పించేది? ఆల్రెడీ హీరోయే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.